ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పూజ్యునిడా, పరిశుద్ధుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరొకసారి ప్రభా దేవా వేకుజామున ఈ రీతిగా మీ పాదములు ఎద్దు మీద చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. దినదినం ప్రభా మీతో మా తండ్రి సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. మా సృష్టికర్తవు, మా నిర్మాణకుడవు నీవే దేవా. మరి తండ్రి నాయన, మా రక్షణ శృంగము, మా దాగు చోటు, మా బలము దేవా. మరి తండ్రి మా కాపరి, మా కుమ్మరి నీవే. అందుని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. మరి తండ్రి అనేకమైనటువంటి విధానాల్లో దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ దేవా మరి తండ్రి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మరొకసారి ప్రభా శ్రేష్టమైన మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి దేవా మరి తండ్రి శక్తి గల మీ వాక్యాన్ని దేవా మరి తండ్రి ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు మీ స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. పాడుకునే పాటను మా కొరకు దీవించండి ఆయన. 91వ కీర్తన చదువుకుంటూ ఉండగా విశ్వాసంతో దేవా మరి తండ్రి గొప్పగా మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ బిడ్డలు ఆయన వారి గృహాల్లో చేరేకిస్తుండగా విశేషంగా మీ కృప, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరద్దాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 92వ పాట పాడుకుందాం. పంటలనిచ్చి పాలించు దేవుడని, తోడు గుడ్డల ఇచ్చి పోషించు దేవుడని, పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, తోడు గుడ్డల ఇచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని, పూజించి పాటించి చాడించారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఓరురా రారే, జనులారా ఓరురా నోరురా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లాకపటములేని కరుణా సంపన్నుడని, కల్లాకపటములేని కరుణా సంపన్నుడని, పూజించి పాడించే చాడింపరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఓరురా రారే, జనులారా ఓరురా నోరురా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, పూజించి పాడించే చాడించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఓరురా రారే, జనులారా మనసారా నోరారా. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం ప్రియులారా. దైవజనులు ప్రొఫెసర్ శంకర్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ సమయంలో నిర్గమకాండ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. మీ బైబిల్స్ లో గమనించండి. ఎక్సోడస్ చాప్టర్ 19 ఫ్రమ్ వర్స్ 16. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగ్గా పాళెంలోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపుకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించును. మరియు యెహోవా వారి మీద పడకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతములకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచుకోవాలని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుతువని. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రియప్రభా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నిర్గమకాండ గ్రంథ ధ్యానాన్ని ఇశ్రాయేలీల మజిలి మేము ధ్యానించుచూ ఉండగా హోరేబు పర్వతమునొద్ద వారు క్యాంప్ వేసినటువంటి ఆ స్థలాన్ని గూర్చి, మీరు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినటువంటి ఆ గొప్ప వృత్తాంతాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 16వ వచనం, మూడవ నాడు ఉదయమైనప్పుడు, థర్డ్ డే. మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మృతి చెందినటువంటి ప్రభు మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు. మూడవ దినం, థర్డ్ డే. ఇక్కడ మూడవ దినం వారు తాము 2 దినాలు శుద్ధి చేసుకున్నారు. చక్కగా ప్రజలు సిద్ధపడ్డారు. ఈ మూడవ రోజు దేవుని సన్నిధి పర్వతం మీదకి దిగి వచ్చింది. 1 ఉరుములు, 2 మెరుపులు, 3 దట్టమైన మేఘం, 4 బోర యొక్క మహాధ్వని. 4 విషయాలు. ఉరుములు. కొన్నిసార్లు వర్షకాలంలో వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులు మనం చూస్తూ ఉంటాం. లైట్నింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ దేవుని సన్నిధి భయంకరమైనది. దేవుడు తన శక్తి అంతటితో ఆయన దిగి వస్తే ఆకాశం మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు ఒక కొండ మీదికి దిగి రావటం అది చాలా అల్పమైనటువంటి విషయమే. అయితే ఆయన తన ప్రజల కొరకు ఆయన ఆ కొండ మీదికి దిగి వచ్చాడు. అయితే ఆ శబ్దానికి ప్రజలు వణికారు. దేవుని న్యాయము ఎదుట, దేవుని సన్నిధి ఎదుట ఎటువంటి వ్యక్తి అయినా సరే షేక్ కావాల్సింది. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. భక్తుడు ఏమని పాట వ్రాసాడంటే, యెహోవా తేజమేఘమ ఆవరించుమ మహాప్రభావ శోభచే అని వ్రాస్తూ, ఉరుములు మెరుపు ధ్వానముల్ షకీన సన్నిధిన్ అని వ్రాసాడు. ఉరుములు మెరుపు ధ్వానములు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత పర్వతం మీదికి దిగి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? ఇశ్రాయేలీలతో ఇతర దేశములకు చెందినటువంటి ప్రజలు కూడా వారిని మిశ్రిత జనము అని మనం చదువుతాం. తర్వాత వారు కూడా బయలుదేరి వచ్చారు. వారు బహుశా లాజిక్ మాట్లాడుతూ ఉండుంటారు. కొన్ని మార్లు వారు ఏర్పాటు జనాంగం కాదు గనుక, వీరితో కలిసి వచ్చిన వారు గనుక వారు వీరి మనసులోనూ నిజమైనటువంటి దేవుని నుంచి మళ్లించడానికి ప్రయత్నించవచ్చు. వారికి కూడా భయం ఉండాలి. 2, వీరికి మోషే మీద నమ్మకం ఉండాలి. అంతేకాదు, మోషే ద్వారా ఎన్నో సంగతులు వారికి చెప్పబోతూ ఉన్నాడు. అవన్నీ దేవుడే వారికి బయలుపరిచాడు అని వారు నమ్మాలంటే దేవుడు వారి మధ్యకు దిగి రావాలి. ఇది మనం గ్రహించవలసింది. కొన్ని మార్లు మనుషులు తమను తాము నమ్ముకోలేరు, ఎదుటి వ్యక్తిని నమ్మరు, దేవుణ్ణి అసలే నమ్మరు. అటువంటి వారి బ్రతుకు చాలా మిజరబుల్గా ఉంటుంది. దేవుని విశ్వసించినటువంటి వ్యక్తి జీవితం చాలా దుర్భరం. ఇక్కడ దేవుడు కనికరించి ఆ పర్వతం మీదికి తన సన్నిధితో కుదించుకొని లిమిట్ చేసుకుని దిగి వచ్చాడు. తరువాతి కాలంలో ఒకనాడు శరీరధారిగా దేవుడు ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. కనుక దానికి ముందు ఇది సూచన. అంతేగాని ఆకాశ మహాకాశంలో పట్టజాలనటువంటి దేవుడు ఒక చిన్న పర్వతం మీదికి దిగి రావటం ఇది అద్భుతం కాదా? ఆ దేవుడే కన్యక గర్భంలోనికి
ఆయన శిశువుగా, కుమారుడుగా ఆయన వచ్చి మన కొరకు భూమి మీద ఉద్భవించాడు. కనుక దేవుడు తను తాను లిమిట్ చేసుకున్నాడు మనుషులను ప్రేమించి. ఇక్కడ దేవుని సన్నిధి పర్వతం మీదకి వచ్చినప్పుడు ప్రజలు షేక్ అయ్యారని చదువుతున్నాం 16వ వచనంలో. దేవుని ఎదుర్కొన్నట్టు 17వ వచనం, మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలచిరి. బహుశా పర్వతం చుట్టూ ఒక కందకం లాంటిది తవ్వించి ఒక ఓపెన్ గ్రౌండ్లోనికి ఈ ప్రజలందరినీ పిలిచి ఉంటాడు. వారు 2 దినాలు సిద్ధపడ్డారు కదా. 3వ దినం వారు ఆ గ్రౌండ్లోనికి వచ్చి లక్షలాది మందిగా నిలవబడ్డారు. వారు చూస్తూ ఉన్నారు, వారు గ్రహిస్తూ ఉన్నారు. ఆ సీన్ మనం గమనిస్తే, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున, ఎక్కడ చూచినా పొగ, ధూమం కనబడుతూ ఉన్నది. ఆ ధూమము కొలిమి ధూమము వలె లేచాను. ఇటుకలు బట్టి వేసినప్పుడు ధూమం పైకి చూస్తాం మనం అనుకండి. ఆ స్మోక్, అటువంటి స్మోక్ వారు చూచారు. పర్వతం అంతయు మిక్కిలి కంపించాను. దేవుని సన్నిధి, ప్రసన్నత దిగి వస్తే పర్వతం నిలవగలదా? విషయం ఏంటంటే, ప్రకృతి దేవునికి భయపడుతూ ఉన్నది. భయపడందల్లా మనిషే. పాపంలో ఉండి సహా మనిషి దేవునికి భయపడ్డు. ఇది చాలా విచారకరమైన విషయం. 19వ వచనంలో, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. దేవుడు ట్రంపెట్ సౌండ్తో, సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వని, ఆయన మధ్యాకాశంలోనికి బూరధ్వనితో రాబోతూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. బూరధ్వనితో యేసు రానయ్యున్నాడు అని మనం పాడుతూ ఉంటాం. ఇంపార్టెంట్. దేవుని రాకడకును ట్రంపెట్ సౌండ్కు సంబంధం ఉన్నది. ఈ బూరధ్వని ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం. మోషేకి ఎందుకు జవాబు ఇవ్వాలి దేవుడు? మోషే ప్రజలతో చెప్పాలి గనుక. మోషేతోనే ఎందుకు మాట్లాడాలి? మోషే 40 సంవత్సరాలు దేవుని చేత మొదట ఐగుప్తులో సిద్ధపరచబడి, ఆ తరువాత 40 సంవత్సరాలు ప్రత్యేకమైన రీతిగా తర్బీదు పొంది ఇప్పుడు పర్వతం పైన నిలుస్తూ ఉన్నాడు కనుక. మోషేలాగా 80 సంవత్సరాలు తర్బీదు పొందిన వారు ఎవరూ లేరు. తన స్వంతాన్న అహరోను కూడా లేడు. అహరోను ఎప్పుడు రాజభవనంలో ఉండలేదు. అహరోను ఎప్పుడు మిద్యాన్ అరణ్యంలో దేవుని చేత షేప్ చేయబడలేదు. కనుక మనం కొన్ని విషయాలు దేవుని ఏర్పాటు అనేది గ్రహించడానికి మనం నేర్చుకోవాలి. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. 20వ వచనం, యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అందరూ ఎక్కి వెళ్ళగలరా? అందరూ ఎక్కి వెళ్ళలేరు. అందరూ ఆత్మీయ స్థితిని అందుకోగలరా? ఖచ్చితంగా అందుకోలేరు. ఒక వ్యక్తి యొక్క సమర్పణను బట్టి, ఆ వ్యక్తి యొక్క సిద్ధపాటును బట్టి, దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించడాన్ని బట్టి, దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరచడాన్ని బట్టి అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకుందాం. ఒక వ్యక్తి యొక్క సిద్ధపాటు, వ్యక్తి తను సిద్ధం చేసుకోవటం ఉన్నది, దేవుడు తను సిద్ధపరచడం ఉన్నది. మోషే ఎక్కి వెళ్ళాడు. 21వ వచనం, అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు
నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు. మరియు యెహోవా వారి మీద పడుకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధ పరపుకొనవలెనని మోషేతో చెప్పగా, అహరోను వంశీయులు ఉన్నారు, అలాగే లేవి గోత్రికులు ఉన్నారు. దేవుని పరిచర్య జరిగించడానికి, లేకుంటే యాజకత్వం జరిగించడానికి మిగిలిన ప్రజల కంటే వారికి బెటర్ వ్యూ, బెటర్ ప్లేస్ దేవుడు అనుగ్రహించాడు. అయితే వారు పరిశుద్ధపరచుకొని సమీపించాలి. ప్రజలేమో పర్వతము అంచున దూరంగా గ్రౌండ్లో ఉంటే, యాజకులైనటువంటి వారు ఇంకా కొంచెం దగ్గరగా వస్తే, అహరోను మోషేతో కలిసి ఇంకొక స్థలం వరకు వస్తే, మోషే ఒక్కడ మాత్రం కొండ శిఖరం పైన దేవునితో సహవాసం చేయటానికి దేవుడు నిర్దేశించాడు. గమనించండి 23వ వచనం. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలు ఏర్పరిచి దాని పరిశుద్ధ పరపాలని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుదువని. దేవా, నీవే చెప్పారు, మీరే చెప్పారు కదా వాళ్ళు ఎక్కకూడదని, కనుక అలాగే మేము చేసామని చెప్తూ ఉన్నాడు. 24. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కిరావలను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, దేవుడు ఎవరిని ఎంత మటుకు ఎలవ్ చేయాలో అంత మటుకు ఎలవ్ చేస్తాడు. కొన్నిసార్లు మనం కోరుకోవచ్చు, అది మన నష్టానికి దారి తీయవచ్చు. జ్ఞాపకం ఉంచుకోండి, కొందరు సేవ చేయటానికి చాలా ఊబలాట పడుతూ ఉంటారు. సాతాను ఒక్కసారి దాడి చేస్తే వాళ్ళు ఎంత నష్టపోతారో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేయాలి. మనం చాలా స్పీడ్లో వచ్చామనుకోండి, చాలా స్పీడ్లో వచ్చినప్పుడు అపాయం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే శత్రువు యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయకుండా, సాతాను మన మీద దాడి చేయకుండా మనం స్టెప్ బై స్టెప్ గాడ్ చేసుకుంటూ స్పిరిచువల్ లైఫ్లో ముందుకెళ్ళాలి. ఓవర్ స్పీడ్తో వెళ్ళారనుకోండి, లోకమంతటిని నేను మార్చేయగలను అనుకుని భ్రమ. సాతాను దెబ్బ కొట్టిందంటే మళ్ళా కనబడ్డ వ్యక్తి. గుర్తుంచుకోండి, మన ఉత్సాహాన్ని బట్టి, మన అత్యుత్సాహాన్ని బట్టి, మన సొంత ప్రేరణను బట్టి కొన్ని కార్యాలు మనం చేయలేం. దేవుడు ఎవరిని ఎంత మటుకు ఎలవ్ చేస్తాడో, ఇక్కడ ప్రజల మేర ఉన్నది, యాజకులు రాదగినటువంటి మేర ఉన్నది, మోషేతో అహరోను వచ్చేటటువంటి మేర ఉన్నది. 25వ వచనం. మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాడు. ప్రజలు మోషే చెప్పిందంతా వింటూ ఉన్నారు, మోషే చెప్పిందంతా నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఈ సంభవాన్ని గుర్చి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో తాను చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రికలో ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ 12వ అధ్యాయం 18వ వచనం నుండి, స్పృశించి తెలిసి కొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిని ఎడ్ల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొంది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణకుచున్నానని. కొండ మీద జరిగినటువంటి సంఘటనను గూర్చి హెబ్రీ పత్రికలో చెప్పబడినటువంటి మాటలు.
మీరు ఈ శబ్దాలకు రాలేదు. నూతన నిబంధనలోని సంఘాన్ని ఉద్దేశించి హెబ్రీ పత్రిక గ్రంథకర్త చెప్పేటటువంటి మాట, లేక పౌలు గారు అనుకుందాం. మరి దేనికి వచ్చాం మనం? 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు మనం వచ్చాం. క్రింద చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు మనం వచ్చింది. సినాయి కొండ దగ్గరకు రాలేదు, సియోను కొండ దగ్గరకు వచ్చాం. గుర్తుంచుకోనండి. సినాయి కొండ ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. మోషే ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, విధులను దేవుని దగ్గర నుండి తాను అందుకున్నాడు, తాను అందించాడు. ధర్మశాస్త్ర ప్రకారం యూదుడే కాదు, నీవు నేను సహా దేవుని ఎదుట నీతిమంతులంగా తీర్చబడలేం. అయితే ఈ రెండు కొండలకు మధ్య ఇంకొక కొండ ఉన్నది. ఒకటేమో ఆ అరణ్యము దగ్గర ఉన్నటువంటి సీనాయి కొండ, ఇక్కడ చెప్పబడిందేమో సియోను కొండ. మధ్యలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టినటువంటి గొల్గొతా కొండ లేక కలువరి, యోహాను సువార్త 19వ అధ్యాయం. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన యోహాను సువార్త 19:17 ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండకు తీసుకుని వెళ్ళబడ్డాడు. అదే ఇతర సువార్తికులు రాసినటువంటి భాగాల్లో కూడాను యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి వృత్తాంతాన్ని గూర్చి మనము ధ్యానం చేసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనం, వారు కపాల స్థలమును అర్థమించి గొల్గొతా అనబడిన చోటికి వచ్చి, గొల్గొతా ఇంకొక సువార్తలో కల్వరి అని కూడా చూస్తాం. కల్వరి కొండ, కల్వరి కొండ. మొదటిదేమో ధర్మశాస్త్రము అనుగ్రహించబడినటువంటి పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రం అందుకున్నటువంటి దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి దిగివచ్చినటువంటి కొండ. ఆ కొండ అక్కడ కనికరం లేదు. ఎవరైనా ఆ కొండను తాకితే మరణించవలసింది. ఎవరికి దేవుడు అనుమతి ఇచ్చాడో వారు మాత్రమే, కొంచెం దగ్గరకు యాజకులు మాత్రమే రావచ్చు. అహరోను మోషేలు రావచ్చు. మోషే మాత్రమే పైకి ఎక్కవచ్చు. అది సీనాయి కొండ. ఇదేమో సియోను కొండ. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నది. ఈ సియోను కొండకు మనం రావటానికి ముందు సియోను కొండ సంఘానికి సాదృశ్యం. మనం కలువరి కొండకు వెళ్ళాలి. మీరు ఈ దినం యెరూషలేములో చూచినట్లయితే కపాలపు ఆకారంలో, పుర్రె ఆకారంలో ఉన్నటువంటి కొండ కనబడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం బైబిల్ సొసైటీ వారు ప్రింట్ చేసిన బైబిల్స్లో ఆ స్కల్ హిల్ దానిని కూడా ప్రింట్ చేశారు. మీరు గార్డెన్ టూమ్ దగ్గరకు వెళ్ళినట్లయితే గార్డెన్ టూమ్ దగ్గర ఒక మార్గాన్ని సూచించేటటువంటి మార్క్, వే టు స్కల్ హిల్ అని ఉంటుంది. ఆ కొండను చూస్తే కూడా కపాలం ఆకారంలో ఆ కొండ ఉంటుంది. అక్కడ గార్డెన్ టూమ్ ఉన్నది. హోలీ సెపల్కర్, గార్డెన్ టూమ్, ఈ రెండు స్థలాలు ప్రాముఖ్యమైనవిగా ప్రభు యొక్క భూస్థాపన గూర్చి, పునరుద్ధానాన్ని గూర్చి ఎంచబడేటటువంటి స్థలాలు. హోలీ ల్యాండ్కి వెళ్ళినటువంటి వారు హోలీ సెపల్కర్ చూస్తారు, గార్డెన్ టూమ్ కూడా చూస్తారు. కలువరి కొండ. కలువరి కొండలో దేవాది దేవుడు మన కొరకు తనను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు.
ధర్మశాస్త్రం యొక్క శిక్ష తన మీద వేసుకున్నాడు. అందుకే ఆయన మాటల్లో కరుణ కనిపిస్తుంది, జాలి కనబడుతుంది, క్షమాపణ, ప్రేమ కనబడుతుంది. న్యాయముగా మానవుని మీదకి రావాల్సినటువంటి తీర్పు ఆయన తన దేహములో భరించి రక్తం చిందించాడు. రక్తం చిందించడం ద్వారానే పాప క్షమాపణ. కాబట్టి సీనాయి కొండ దగ్గర నుండి మనము కలువరి కొండను చూచినప్పుడు, కలువరి కొండపై వ్రేలాడినటువంటి దేవాది దేవుడు, దేవుని కుమారుడుగా శరీరధారిగా మన మధ్యకు వచ్చినటువంటి ప్రియ ప్రభు, ఆయన సిలువలో వ్రేలాడుతూ మన కొరకు చేసినటువంటి నిజమైనటువంటి బలియాగాన్ని మనం చూస్తాం. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బట్టి నేను మరణించవలసిన దాన్ని, కలువరి కొండ దగ్గర నాకు ప్రాయశ్చిత్తం నా పాపం కొరకైనటువంటి వేల చెల్లించబడిందని నమ్ముతారు. ఇప్పుడు వారు హెబ్రీ 12:22 ప్రకారం ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు వాళ్ళు వారసులు అవుతూ ఉన్నారు. సియోను కొండ కీర్తన గ్రంథంలో కోరహు కుమారులు ఇలాగూ స్తుతించారు. కీర్తన 48, Psalm 48. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇది సియోను కొండ, సియోను పర్వతం, జైన్ హిల్. సియోను పర్వతం దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నాడు. అక్కడేమో ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ మొదటి కొండ మీద, రెండవ కొండ మీదేమో ధర్మశాస్త్రమును బట్టి మానవునికి రావాల్సినటువంటి శిక్ష తనపైన భరించి సిలువలో రక్తం చిందించాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తారో వారిని సంఘంగా సమకూర్చి ఇప్పుడు సియోను పర్వతం పైన అనగా సంఘంలో ఆయన ప్రత్యక్షమై ఆయన వారి మధ్య నివసించి ఆయన కీర్తి పొందేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం, పాత నిబంధన ప్రత్యక్షతలో ఇశ్రాయేలీలు వణికేరు గాని మనకు అర్థమైనట్టుగా కలువరి కొండ వారికి అర్థం కాలేదు. మనకు అర్థమైనట్టుగా సంఘాన్ని గూర్చినటువంటి ప్రత్యక్షత వారికి అర్థం కాల. వారికి అరణ్యమందున్న సంఘము అని పేరు పెట్టబడింది గాని వారు గొప్ప అద్భుతాలు చూచిన మాట వాస్తవమే గాని సంఘాన్ని గూర్చినటువంటి ప్రత్యక్షత దేవుడు అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం తరువాత సంఘం ప్రారంభమై పౌలు భక్తుల ద్వారా గొప్ప ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించి అన్యులు యూదులు వారు సమాన వారసులు దేవుని యందు, వారు నూతన పురుషునిగా చేయబడినటువంటి వారు అని సంఘాన్ని గూర్చినటువంటి ప్రత్యక్షత దేవుని అనాది సంకల్పం సంపూర్ణంగా దేవుడు రివీల్ చేశాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం సియోను పర్వతం మీద నివసించేటటువంటి వారు, మన దేవునితో కలిసి సహవాసం చేసేవారు. పర్వతం మీద ఉన్నవారు, ఎత్తైన చోట్ల ఉన్నవారు అందరూ వారిని చూస్తారు. నీ జీవితం ట్రాన్స్పరెంట్గా లోకానికి కనబడుతూ ఉన్నది. క్రైస్తవుడు విశ్వాసి లోకానికి కనబడుతూ ఉన్నాడు. నీవేది చేసినా, ఏది చూచినా, ఏది మాట్లాడినా, నీవేది విన్నా నిన్ను ఇతరులు గమనిస్తూ ఉన్నారు, దేవుని దూతలు గమనిస్తూ ఉన్నారు, సాతాను కూడా గమనిస్తూ ఉన్నారు. గుర్తుంచుకోవాలి. అందుకే మనం దేవుని ప్రజలమైన తర్వాత
ఒకప్పుడు జీవించినట్టుగా చీకటి సంబంధమైన పాప సంబంధమైన జీవితం జీవించలేం. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక్కొక్క మెట్టు పరిశుద్ధతలో ఎదుగుతాం. కీడుగా కనిపించే ప్రద్దాని నుండి, చెడుగా కనిపించే ప్రద్దాని నుండి మనం పారిపోతూ పరిశుద్ధతను ప్రేమించి ఆయన పరిశుద్ధ పట్టణమందు దేవుడు మహారాజు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఈ సమయంలో మనం 3 పర్వతాలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కొండ, సినాయి కొండ, ధర్మశాస్త్ర సంబంధమైన కొండ. అక్కడి నుండి ధర్మశాస్త్రం నీవు పాపివి అని చెప్తూ ఉన్నది. మరి ప్రాయశ్చిత్తం పొందటానికి కలువరి కొండ వైపు చూడాలి. ప్రాయశ్చిత్తం పొందిన తర్వాత మనము సియోను కొండ లేక సియోను పర్వతం, దేవునితో సహవాసం చేసేటటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం. ఆయన పరిశుద్ధ పర్వతం, అది దేవుని పట్టణం, దేవుడు కీర్తనీయుడు. మనం దేవుని ఆరాధించి స్తుతించే వారంగా మనం సాగి వెళ్తాం. సీనాయి పర్వతం దగ్గర ప్రజల హృదయాల్లో భయం ఉన్నది, కానీ మనము సియోను కొండ దగ్గర మన హృదయాల్లో సంతోషం ఉన్నది, పాట ఉన్నది, స్తుతి మన హృదయాల్లో నిండుగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ఇశ్రాయేలీలు వారు సినాయి కొండ దగ్గర క్యాంప్ దిగినప్పుడు మీరు ఎలాగూ ఆ పర్వతం మీదికి దిగి వచ్చి మోషేతో మాట్లాడటం ప్రారంభించారు. మీరు ఇచ్చినటువంటి సూచనలు, వారు ఎలాగూ సిద్ధపడాలో, మీరు దిగి వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, దట్టమైనటువంటి మేఘము, కంపించినటువంటి పర్వతం, బూరధ్వని, ఇవన్నీ మేము చూచినప్పుడు మేము తట్టుకోలేము. అందుకే రక్తమాంసములోని కుదించుకొని శరీరధారిగా మహాదేవుడో, మహిమోన్నతుడో, మా కొరకు రక్తమాంసముల్లో మీరు పాలువారైనందుకు స్తోత్రాలు. ప్రియ ప్రభా, ఈ సమయంలో మేము సీనాయి కొండ మాత్రమే గాక కలువరి కొండను చూచి మీ రక్తమును మేము ఆశ్రయించి ఆ రక్తం ద్వారా కడుగుబడినటువంటి వారంగా మీతో సహవాసం చేయటానికి సంఘంగా మీరు మా మధ్య నివసిస్తూ సంఘంగా సహవాసం చేయటానికి సియోన్ అనేటటువంటి కొండకు మేము పిలువబడ్డామనే సత్యాన్ని మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మానవ హద్దుబాటులో వివరించబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.